భీమవరం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. భీమవరం మండల కేంద్రంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంత్రి పొంగులేటికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణితో ఈనాడు ఇబ్బందులు పడుతున్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకుని రావడం జరిగిందన్నారు. 18 రాష్ట్రాల్లో అధికారులు పర్యటించి ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందన్నారు. అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకుని భూభారతి చట్టాన్ని ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు. 4 జిల్లాల్లోని 4 మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. భీమవరం మండలంలో 2200 సమస్యలు రావడం జరిగిందన్నారు. ఇందులో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాకు సంబంధించినవే ఉన్నాయన్నారు. ఇప్పటికీ కొందరు రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారని అన్నారు. ఏదైతే ఈ భూభారతి గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ధరణితో తెలంగాణ ప్రజలు ఏదైతే ఈనాడు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడుతున్న రైతన్నలకు, భూములున్న ఆసాములకు పూర్తి భద్రత కల్పించడం కోసం ప్రజల అభిప్రాయం మేరకు ప్రజల కోరుకున్న చట్టాన్ని తేవాలని దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో మన అధికారులు ప్రయాణం చేసి అక్కడున్న రెవెన్యూ చట్టాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆ చట్టాలలో మంచిని సేకరించి ఈ భూభారతి చట్టాన్ని చేయటానికే 6 నెలలు పైగా పట్టింది. ఈ తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం అయిన తర్వాత మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలు లక్షలాది మంది అభిప్రాయాలను సేకరించి చిన్న చితకా ఏమైనా తప్పులుంటే కరెక్ట్ చేసి అసెంబ్లీలో బిల్లుని పాస్ చేసుకొని పోయిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకు అంకితం చేయటం జరిగింది. ఈ చట్టం ఏర్పడిన దగ్గర నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని 100 రోజుల్లో పూర్తి చేసి ప్రజల వద్దకి మొదటి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 4 జిల్లాలలో 4 మండలాలని పైలట్ మండలాలుగా తీసుకున్నాము. తదుపరి 28 జిల్లాల్లో ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకొని ఇప్పుడు 32 మండలాలని మొదట తీసుకున్న 4 రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2వ తారీఖు జూన్ నాడు ఆ మండలాల్లో ఉండే సమస్యలని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రణాళిక రూపొందించి వడిగా ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాము. మన ఈ భీమవరం మండలంలో కూడా సుమారు 2200 అప్లికేషన్ల సమస్యలు వచ్చాయి. దీంట్లో 1100 సమస్యలు కేవలం సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలే ఉన్నాయి. ఈ సాదా బైనామాల సమస్య 2020 చట్టం ధరణి చట్టం తెచ్చే నాడు పేరుకైతే అప్లై చేయమన్నారు. ఆ చట్టానికి సంబంధించింది ఆ చట్టంలో పేర్కొనబడలేదు. ఆ కారణంగా సమస్యలు అంతే ఉన్నాయి. కోర్టు పాలయ్యారు, కోర్టు చుట్టూ తిరిగారు, అయినా సమస్య పరిష్కరించలేదు. ఈ ప్రజలు భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా అద్భుతంగా ఈ చట్టాన్ని తయారు చేసుకోవడం జరిగింది. కానీ అమలు చేసే బాధ్యత అధికారుల మీద పెట్టాము. అధికారులకు అన్ని సభల్లో చెప్పినట్టు ఇక్కడ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇది పేదోడి ప్రభుత్వం. పేదోడికి అండగా ఉండాలన్న తాపత్రయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. ఏ చట్టం అయితే ఈ భూభారతి
రాబోయే రోజుల్లో దేశానికి ఆదర్శంగా ఉంటుందో ఈ చట్టాన్ని అమలు చేసే ఉద్యోగస్తులు, రెవెన్యూ అధికారులు మీరు కూడా ఒకప్పుడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు బాధలు తెలిసిన వాళ్ళే, రైతు కన్నీరు పెడితే దాని ఫలితం ఎలా ఉంటుందో మీకు తెలిసిన వాళ్ళే, రైతు కష్టాలు తెలిసిన మీరు ఈ చట్టాన్ని రైతన్నకు ఒక చట్టంలాగా చేసే విధంగా అధికారులంతా కూడా చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ మంచి చేయటం కోసం ఈ చట్టాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందో తూచా తప్పకుండా అధికారులు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ చట్టాన్ని కిందికి తీసుకెళ్లాలని పదే పదే చెబుతూ గౌరవ స్థానిక శాసనసభ్యులు వారు, అదే రకంగా వినోదన్న హౌసింగ్ శాఖ గురించి కూడా వచ్చేటప్పుడు అడిగారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షలు ప్రతి నియోజకవర్గానికి 3,500 తగ్గకుండా ఇవ్వటం జరిగింది. ఈ నెలాఖరులోపు ఈ 4.5 లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ నెలాఖరికి గోప్రేషన్ కూడా కాబోతుంది. స్థానికంగా మాది వెనకబడ్డ ప్రాంతం, మరిన్ని ఇళ్లు కావాలని ఇద్దరు శాసనసభ్యులు అడిగారు. ఈ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఇది మొదటి విడత 4.5 లక్షలు ఇల్లు ఇస్తున్నాము. ఈ రాబోయే 3.5-4 సంవత్సరాలలో ఈ 4.5 లక్షలతో కలుపుకొని ఈ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. కాబట్టి వివేకన్న కానీ వినోదన్న కానీ ఏవైతే ఎక్కువ అడుగుతున్నారో ఈ ప్రభుత్వానికి ఇవ్వడానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. విడతల వారిగా తప్పకుండా ఇస్తామని కూడా శాసనసభ్యులు, సహచర శాసనసభ్యులు ఇద్దరికి కూడా తెలుపుతూ, ఏదైతే 10 సంవత్సరాలు టిఆర్ఎస్ హయాంలో భూదందాలు ఏదైతే అయినాయో తెలంగాణ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భూదందాలు కావడం జరిగింది. సడన్లీ ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక ఐడియా వచ్చింది రాత్రిపూట, ఇది మనము భూముల కోసము ఒక చట్టం తీసుకొద్దామని చెప్పి ఆలోచించి కేవలం భూదందా చేయడానికి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఆ చట్టం ప్రకారంగా ఎవరైతే నిజంగా పట్టదారులు ఉన్నారో, ఎవరైతే ఎక్కడైతే పెద్ద పెద్ద భూములు ఉన్నాయో వాళ్ళన్నీ కూడా కావాలని ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టడం జరిగింది. ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలో పెట్టుకొని సెటిల్మెంట్ సైడ్గా చేసుకొని టిఆర్ఎస్ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ఈ భూములన్నీ కూడా దుర్వినియోగం చేసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మొన్న కూడా కొందరు కలెక్టర్లని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈడీ కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అంటే ప్రజలందరూ కూడా ఇప్పుడే ఎంఆర్ఓ గారు చెప్పినట్టు ఈ కబ్జా కాలమే తీసేయడం జరిగింది. ఆ కబ్జా కాలం ఎందుకు తీసేసినాడంటే ఆ రోజులలో చంద్రశేఖరరావు ఈ కబ్జా కాలం తీసేసి ఎవరితోని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా సైటిల్లు చేయాలని చెప్పి ఆ రోజులలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు గారు వివరించడం జరిగింది. వారేమో హైదరాబాద్ లెవెల్లో చేస్తే మన డిస్ట్రిక్ట్ లెవెల్లో అందరు టిఆర్ఎస్ నాయకులు ఈ భూదందాలో మునిగిపోయి ఉన్నారు. ఈ చట్టాన్ని ప్రజలకు ఎట్లా న్యాయం చేయాలి, ప్రజలకు ఎట్లా సౌకర్యం కల్పించాలని చెప్పి 18 రాష్ట్రాలలో ఈ భూ చట్టం ఏమున్నది, ప్రజలకు ఏది మంచిది, ప్రజలకు ఏది సులభంగా ఉండాలి, ఎక్కడ కూడా ఈ భూదందాలలో స్కోప్ లేకుండా చేయాలని చెప్పి మన మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారు 18 రాష్ట్రాలలో ఈ చట్టాలు ఎట్లున్నాయి,
ఏ చట్టం మంచిది మనకి అని చెప్పి ఇవన్నీ ఆలోచించి ఒక సరైన నిర్ణయం ఈ భూభారత్ ద్వారా మనకు తేవడం జరిగింది. మనం అందరం దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఈ భూభారత్లో డిజిటలైజేషన్ చేయడము, ఈ భూమిలో